ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఆదాయ వ్యయాలు ఎంత, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దేవులను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, ఏ నవగ్రహాలను ధ్యానించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ రాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు ఉంటారు. వీరికి ఈ ఏడాది ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 2 గాను, అవమానం 4 గాను గోచరిస్తుంది. గురువు ఉగాది నుండి జూన్ 1 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో గురు సంచారం సాధారణమైన ఫలితాలు సూచిస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. గొడవలు మాట పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి గురి కావలసి ఉంటుంది. మానసిక ఆందోళనలతో కాలం సాగిపోతూ ఉంటుంది. మీ ప్రయత్నం లోపం లేకున్నప్పటికీ పనులు వాయిదా పడుతూ ఉంటాయి. సకాలంలో అనుకున్న పనులు కూడా పూర్తి చేసుకోలేకుండా పోతారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు గురువు 5వ స్థానంలోకి సంచరించడం వల్ల అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక అభివృద్ధి సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట బయట కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వచ్చే ఏడాది జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు గురువు 4వ స్థాన సంచారం కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. గృహంలో మార్పులు కోరుకోవడం, ఇతరులతో విమర్శలకు లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు గురువు 5వ స్థానంలోకి సంచరించడం వల్ల అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక అభివృద్ధి సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట బయట కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వచ్చే ఏడాది జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు గురువు 4వ స్థానం సంచారం కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. గృహంలో మార్పులు కోరుకోవడం, ఇతరులతో విమర్శలకు లోని అవకాశం కూడా కనిపిస్తుంది. ఏ విషయంపైన అయినా కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయంతో పాటు వృధా ప్రయాణాలు సూచిస్తున్నాయి. రుణ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించినంతగా ప్రయోజనం ఉండదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం చాలా ఉత్తమం. అలాగే ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు శని 12వ స్థానంలో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజంలో అపకీర్తి మూటగట్టుకునే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తలు వహించడం చాలా ఉత్తమం. అనారోగ్యం బాధలు సూచితంగా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు ఎదురవుతాయి. కలహాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఇక ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు రాహుగ్రహం 11వ స్థానంలో శుభుడై ఉన్నాడు. నూతన వస్తు, వాహన, ఆభరణాలు పొందే అవకాశం కూడా ఉంది. అలాగే ఆకస్మిక ధనయోగం ప్రాప్తిస్తుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఉగాది నుండి డిసెంబర్ 5 వరకు కేతువు 5వ స్థానంలో ఉండడం వల్ల కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒక కొలికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పట్టుదలతో విజయం సాధించే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల పట్ల జాగ్రత్తలు చాలా అవసరం. డిసెంబర్ 6 నుంచి సంవత్సరాంతం వరకు కేతువు స్థానం మారడం వల్ల కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాలపై ఆసక్తి ఉండకపోవడం, గృహంలో మార్పులు, అనుకున్న పనులకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్య పనులు వాయిదా పడడం లాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం గురువు, శని, రాహు, కేతువులకు జపదానాలు చేసుకోవడం, శనికి శనివారం రోజు తైలాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించడం, శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తున్నాయి. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.